స్వామివారి భక్తులు ఈ యొక్క శతవర్ష జన్మోత్సవాలను, శత జయంతి ఉత్సవాలను అత్యంత అద్భుతంగా, అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న విషయం మనకు తెలుసు. మన యొక్క భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్నటి రోజు పుట్టపర్తికి విచ్చేసి ఈ యొక్క ఉత్సవాలలో వారు కూడా పాల్గొన్నారు. అదేవిధంగా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ నెల 19న జరిగినటువంటి కార్యక్రమంలో పుట్టపర్తిలో వారు కూడా పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఆ రకంగా భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ గారు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, అదేవిధంగా ఇంకా అనేక మంది ప్రముఖులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా ప్రపంచం నుంచి, అనేక దేశాల నుంచి వచ్చినటువంటి భక్తుల యొక్క సమక్షంలో చాలా అద్భుతంగా గత 10 రోజుల పాటు ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కూడా ప్రధానమంత్రి గారితో పాటు నేను కూడా వెళ్ళి బాబా సమాధిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈరోజు కూడా మనము గత అనేక సంవత్సరాలుగా నిర్వహించేటువంటి విధానంగానే మన యొక్క శివంలో మరి అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఒక సామాన్య భక్తుడిగా బాబా నడయాడినటువంటి ఈ పవిత్రమైనటువంటి స్థానంలో ఈరోజు మనం అందరం కూర్చొని బాబా శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ మరి ఇక్కడికి రావడము మనందరి అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా భావిస్తున్నాను. ఇవాళ ప్రపంచంలో వివిధ రంగాలలో ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్న వారందరి జీవితాల్లో ఏదో ఒక రూపంలో వారికి బాబా ఆశీస్సులు ఉన్నాయి. బాబా తన భక్తులకు ఒక వెలుగు వంటి వారు. నేటి ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణంలో బాబా బోధనలు ఆచరించడం అనేటువంటిది మరి ఈరోజు చారిత్రకమైనటువంటి అవసరం అని కూడా ఈ సందర్భంగా మనయేస్తున్నాను. తెలుగు రాష్ట్రాలనే కాదు, మన భారతదేశంలోనే కాదు, దేశ విదేశాల్లో కూడా ప్రజలు బాబా జన్మ శతాబ్ది ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. సత్య సాయిబాబా అంటే ఒక వెలుగు, సత్య సాయిబాబా అంటే మనకు విశ్వాసం, సత్య సాయిబాబా అంటే మనకు ఒక నమ్మకము, సత్య సాయిబాబా అంటే మనకు ఒక ఆత్మీయ స్పర్శ, సత్య సాయిబాబా అంటే మనకు ఒక స్నేహితుడు, సత్య సాయిబాబా అంటే మనందరికీ ఎక్కడో లేనటువంటి ఆత్మవిశ్వాసము, ధైర్యము. సత్య సాయిబాబా అంటే ఒక భక్తి, సత్య సాయిబాబా అంటే ఒక దేవుడు, సత్య సాయిబాబా అంటే ఒక గురువు, సత్య సాయిబాబా అంటే లక్షలాది మందికి ఒక పితృ సమానుడు. సత్య సాయిబాబా అంటే కష్ట నష్టాలను తెలుసుకొని వాటిని తీర్చేటువంటి ఆపద్ బాంధవుడు సత్య సాయిబాబా. సత్య సాయిబాబా అంటే ఒక తత్వవేత్త, ఒక మార్గదర్శకుడు, ఒక శాస్త్రజ్ఞుడు. సాయిబాబా నిర్మించినటువంటి అనేకమైనటువంటి కట్టడాలు కానీ, సంస్థలు కానీ, వాటిన్నిటికీ శిల్పి సత్య సాయిబాబే. అందుకే ఆయన ఒక శాస్త్రజ్ఞుడు అంటాం మనం. సత్య సాయిబాబా అంటే పేదల ఆకలి తీర్చేటువంటి అన్నదాత. లక్షలాది మందికి కరువు ప్రాంతాల్లో జన్మించినటువంటి బాబా
కరువు ప్రాంతాల్లోనే ఎవరు ఊహించని విధంగా పుట్టపర్తులు ఆశ్రమం ఏర్పాటు చేసి వేలాది గ్రామాలకు తాగునీరు, మరి పంటలు పండించే విధంగా సాగునీరు అందించి అందరికీ ఆశీస్సులు అందజేసినటువంటి అద్భుతమైనటువంటి మరి దేవుడు మనకు. ఆయన ఒక శాంతి దూత, ఒక ప్రాణదాత. సాయిబాబా అంటే డాక్టర్లు అవసరం, ఆయన అనేక మందికి తన ద్వారా, నమ్మకం ద్వారా అందరికి ఒక వైద్యుడుగా మన జీవితాలలో ఆరోగ్యాలు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు, ఒక రక్షకుడు. సత్య సాయిబాబా అంటేనే ఒక మెసేజ్, ఒక సందేశం. సత్య సాయిబాబా అద్భుతమైనటువంటి భక్తి గీతాలు చేసేటువంటి ఒక గాయకుడు, సంగీత విద్వాంసుడు, పేదల పెన్నిధి, అదేవిధంగా ఆధ్యాత్మిక చింతన అందరికి పెంచేటువంటి ఈశ్వరుడు సత్య సాయిబాబా. లక్షలాది కుటుంబాలకు వెలుగు నింపినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి బంగారు సాయిబాబా మనసు. అనేక అందించినటువంటి మరి సరస్వతి తనయుడుగా మరి రోజు మనకు బాబా భౌతికంగా లేకపోయినా ఎల్లవేళలా ప్రతి నిమిషం, ప్రతి క్షణము, ప్రతి హృదయంలో, ప్రతి కార్యక్రమంలో, మనం వేసేటువంటి ప్రతి అడుగులో బాబా మన గుండెల నిండా ఉంటాడు, మన కడుపులో ఉంటాడు, మనకు ఆశీస్సులు ఇస్తూనే ఉంటాడు. అందుకే బాబా ఇచ్చిన మంత్రం లవ్ ఆల్ సర్వ్ ఆల్. ఇది మనందరం కూడా మన జీవితాంతం మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమం, ఆచరించేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా ఇది మనము అలవర్చుకొని ముందుకెళ్ళడమే బాబా మీద మరి పెట్టుకున్న నమ్మకాన్ని మనం ముందుకు తీసుకెళ్తాం. అందుకే అందరినీ ప్రేమించండి, అందరికీ సేవ చేయండి. లవ్ ఆల్ సర్వ్ ఆల్, ఇదే మన సత్యసాయి మనకిచ్చినటువంటి తారక మంత్రం. మనమందరం కూడా మరి విశ్వాసంతో ఇదే గమ్యానికి దారి తీసేటువంటి భగవాన్ బాబా మనకు అందించినటువంటి అతిపెద్ద ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి ఈరోజు బాబా నిర్మించినటువంటి అనేకమైనటువంటి వైద్య సంస్థలు, బాబా నిర్మించినటువంటి అనేక రకమైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించి తాగునీరు అందించేటువంటి కార్యక్రమాలు మనం కూడా మర్చిపోకూడదు. ఈరోజు భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయాలతో కలబోసినటువంటి ఆధునికమైనటువంటి విద్యను ఈరోజు అదే విధంగా మనకు అందిస్తున్నటువంటి మనం పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, కర్ణాటకలో, అనేక ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, అది తుఫాన్ కానీ, భూకంపం కానీ, లేక వరదలు కానీ, ఏ నష్టం జరిగినా ఆ యొక్క పేద ప్రజలకు అండగా నిలబడి హస్తం అందించి నేనున్నాను అనేటువంటి ధైర్యం చెప్పి వాళ్ళ జీవితాలలో ఉన్నటువంటి కష్టాలను దూరం చేసి వెలుగు సాధించినటువంటి స్వామి మన బంగారు స్వామి. అందుకే మనమంతా ఒకరికొకరు గౌరవించుకొని, ఒకరి పట్ల మరొకరు పరస్పరమైనటువంటి ప్రేమాభిమానాలతో మెలిగే కులము, జాతి అనే అడ్డుగోడలు లేకుండా ముందుకెళ్లడమే, పేదలకు ఎల్లప్పుడూ సేవ అందించడమే మనము ఈ సందర్భం మరొకసారి మనందరం కావాలి. అందుకే నేను బాబా భక్తులందరినీ కోరుతా ఉన్నాను, మనమందరం కూడా బాబా ఇచ్చిన బాటలో, బాబా ఇచ్చిన సందేశంతో మన జీవితాలన్నీ కూడా పునరంకితం చేసి మరి బాబా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడము,
మన జీవితాలలో మనం వెలుగు నింపుకోవడము, మన కుటుంబాలతో సంతోషంగా ఉండడము, ఆ రకంగా సమస్త సమాజం అంతా కూడా సుఖ సంతోషంగా ఉండే విధంగా ముందుకెళ్లడమే బాబాకు మనం ఇచ్చేటువంటి నిజమైనటువంటి భక్తి అని ఈ సందర్భంగా మనవి చేస్తూ, భారతీయ విలువలతో కూడినటువంటి కాంతులు బాబా మన మీద ప్రసారింప చేయాలని, భగవాని ఆశీస్సులు మనకెల్లప్పుడూ ఉండాలని మరి ఈ యొక్క శత జయంతి ఉత్సవాల సందర్భంగా మరొకసారి ఆలోచన చేసుకొని ముందుకెళ్లాలని, తప్పకుండా మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమం ఈ తరము, నవతరము, భావితరము, యువతరము అందరికి కూడా మరి ఒక వెలుగులాగా మన జీవితాలలో ప్రసాదించాలని నేను బంగారు స్వామిని సత్యసాయి భగవాన్ని కోరుకుంటూ